హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడు బసవనాలు, హరిదాసులు ఇవన్నీ ఎంత కామనో కోళ్ల పందాలు కూడా అంతే కామన్. ఈ కోళ్ల పందాల కోసం పరాయి రాష్ట్రాల నుంచి సైతం జనాలు వచ్చి కోళ్ల పందాల్లో పాల్గొంటారు. భారీగా బెట్టింగులు కాస్తారు. అయితే తాజాగా భీమవరం కేవలం బెట్టింగ్ల కోసమే వెళ్ళిన ఒక యువ హీరో ఏకంగా ₹1.5 కోటి లాస్ అయ్యాడట. ఆయన బెట్ కాసిన కోళ్లు మొదట బాగానే సంపాదించిన మధ్యాహ్నం నుంచి లక్ కలిసి రాలేదు. దీంతో భారీగా నష్టపోయాడని చెబుతున్నారు. ఆ హీరో ఎవరనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. ఆయన వరుసగా వైవిధ్య కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడట. సక్సెస్ రేటు కూడా బాగానే ఉంది. రీసెంట్గా వరుస విజయాలతో ఆ యంగ్ హీరో తన రెమ్యునరేషన్ హఠాత్తుగా పెంచేశాడు. సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో ఆ రేంజ్కి హీరోకి కాస్త కళ్ళు నెక్కికెక్కాయి అనుకుంటా. అందుకే ఈ రేంజ్లో బెట్టింగులు కాశాడని చెప్పుకుంటున్నారు కొందరు. మరి లేకపోతే విడ్డూరం కాకపోతే ఏంటి ఈ స్థాయిలో బెట్టింగ్లు కాసేది? ఇంతకీ ఆ హీరో ఎవరనేది ఇప్పుడు ఆశ్చర్యంగా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.